హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీకు పక్కా విలేజ్ స్టైల్లో చింత చిగురు పప్పు కర్రీ చాలా టేస్టీగా ఎంతో బాగుంటుందండి. నిజంగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మంచి టేస్ట్ అయితే మీ సొంతం అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఒక కప్ అయితే కందిపప్పు తీసుకొని నేను కుక్కర్లో అయితే నేను ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా, దీనికి తగినంతగా మనం తీసుకునే పప్పు క్వాంటిటీకి తగినంతగా చింత చిగురు అండ్ టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, అంటే ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీ పప్పును బట్టి ఆ చింత చిగురు పులుపు ఎంత సెట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు కూడా తీసుకోండి. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ మీరు ఇలానే ఫాలో అవ్వండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా నేనైతే పప్పులో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో టమాటో, పచ్చిమిర్చి అండ్ పసుపు అండ్ ఒక ఆనియన్ అయితే పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగా. ఇలా అయితే కుక్కర్ మీద ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోండి. 3 విజిల్స్కి అయితే మొత్తం ఉడికిపోతుంది. బట్ ఏంటి అంటే 2 విజిల్స్ వరకు పెడితే ఏంటి అంటే మనకి చింత చిగురు అనేది ఉడకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుక్కర్ మీద ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. లేదు ఒకవేళ నార్మల్గా మీరు బయట వేరే గిన్నెలో పెట్టి ఉడికించుకునే వాళ్ళైతే అవసరం లేదు. ఒక 3/4 వంతు పప్పు ఉడికిన తర్వాత ఇలా చింత చిగురు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇదైతే ఫాలో అవ్వండి. కుక్కర్ అయితే ఒక 2 విజిల్స్కి తీసేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను చింత చిగురు తీసుకున్న క్వాంటిటీ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసాను. మొత్తం కొంచెం మనకి ఇది ఆకు అనేది కొంచెం ఉడికిపోయే వరకు అయితే ఉడికించండి, మూత పెట్టకుండా. ఓకేనా, దీంట్లో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి పప్పు చక్కగా ఉడికిపోతుందండి. ఇది ఏం చేయాలంటే ఉడికిన తర్వాత మనం ఒకసారి ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మొత్తం కూడా మ్యాష్ చేసేసుకోండి. ఇంకా ఏమన్నా పలుకుగా ఉంటే కూడా చక్కగా ఉడికిపోతుంది ఇందులోనే. ఓకేనా, ఇదైతే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. మళ్ళీ దీన్ని కాసేపు జస్ట్ కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఇలా ఉడికించుకుందామండి. తర్వాత పోపు పెట్టుకోవడానికి అయితే ఒక గిన్నె తీసుకొని పోపు దినుసులు అండ్ ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకుందాము. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనా, ఏ కర్రీకైనా వెల్లుల్లి బాగుంటుంది, అది ఆల్రెడీ మీకు తెలుసు. పప్పులో వెల్లుల్లి ఇంకా ఈ ఉల్లిగడ్డ 2 వేసినా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నేను 2 యాడ్ చేశాను. తగినంతగా అయితే ఎండుమిర్చి అయితే మనం కట్ చేసి వేసేసుకున్నాము. చూసారు కదా, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. దెన్ ఇలా కరివేపాకు మొత్తం కూడా నలిపి వేసేయండి. ఎందుకు అంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా దానికి పట్టేస్తుంది, కరివేపాకు అలా మ్యాష్ చేసి వేయడం వల్ల. ఓకేనా, ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం ఇందాక ఉడికించుకున్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశానండి నేను. మళ్ళీ దీనికి మనం అడిషనల్గా కారం అయితే ఏమి యాడ్ చేయలేదు. మీరు చూసారు కదా, పచ్చిమిర్చి మనకి కారం సరిపోతుందండి. ఓకేనా, ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పప్పులో చక్కగా ఈ పోపు అంతా వేసేయండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దీనికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా మనం నార్మల్ పప్పు ఎలా చేసుకుంటామో అలానే, బట్ చింత చిగురు యాడ్ చేసాం. చింత చిగురు అనేది పుల్లగా ఉంటుంది అండ్ పప్పులో వేసుకుంటే ఇలా కనుక చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇది మనం చపాతీల్లో కూడా చక్కగా తీసేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఈ పోపులో కొంచెం మళ్ళీ యాడ్ చేసి అయితే వేసుకున్నాను, వేస్ట్ చేయడం ఎందుకండి. ఓకేనా, ఇదైతే మా పిల్లలు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మనం పప్పు చేసుకున్నప్పుడు యాజ్ యూజువల్గా ఇంట్లో అప్పడాలు కానీ ఇలా చిప్స్ కానీ వేయించి పెట్టుకుంటాం కదా, సేమ్ మేము కూడా అలానే చేసేసాం. చూసారు కదా, హాట్ బాక్స్ నిండా చేసేసాను. ఒక 2 అయితే వేసుకొని తింటూ చాలా ఎంజాయ్ చేశానండి. ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం హెల్త్ పరంగా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ చింత చిగురు పప్పు వల్ల. కాబట్టి మీకైతే ఈ వంట నేను ఈరోజు అయితే చేసి చూపించాను. మరి ఇంత కష్టపడి ఇంత మంచి వంట మీకోసం చూపించినందుకు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇస్తారు కదా, తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి చూస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలానే ఫాలో అవ్వండి. టేస్ట్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అందులో ఒకటి చింత చిగురు కాస్ట్ కూడా ఎక్కువ ఉందండి. ఎందుకు కాస్ట్ ఉంటుంది చెప్పండి, మనకి అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, మరి వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ.